మద్యం అక్రమ కేసులో బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలకు అరెస్ట్ నుంచి రక్షణ పొడిగించింది సుప్రీంకోర్టు. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. రెగ్యులర్ బెయిల్ పై ట్రయల్ కోర్టులో వ్యతిరేక తీర్పు వస్తే హైకోర్టులో పిటిషన్పై విచారణ ముగిసే వరకు అరెస్ట్ నుంచి రక్షణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. డిఫాల్ట్ బెయిల్ ను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేశారు బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకటేష్ ఢిల్లీ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, అక్రమ మద్యం కేసులో బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వారికి అరెస్టు నుంచి మధ్యంతర రక్షణను పొడిగిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. సో వారందరూ కూడా ఈ ముగ్గురు ట్రయల్ కోర్టును సంప్రదించి ట్రయల్ కోర్టును ఆశ్రయించి ఆ మేరకు రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. సో ఒకవేళ ట్రయల్ కోర్టులో కూడా వీరికి వ్యతిరేక తీర్పు కనుక వస్తే హైకోర్టుకు వెళ్లొచ్చు. హైకోర్టుకు వెళ్లేందుకు 2 వారాల సమయం ఇచ్చింది. సో హైకోర్టులో విచారణ ముగిసేంత వరకు కూడా ఈ అరెస్టు నుంచి ఇంటరిమ్ ప్రొటెక్షన్ కొనసాగుతుందని కూడా ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిజానికి ఈ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరందరికీ కూడా ఇప్పటికే ట్రయల్ కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. సో ఆ డిఫాల్ట్ బెయిల్ ను మంజూరు చేస్తూ సిఐడి ఛాలెంజ్ చేసినటువంటి నేపథ్యంలో సిఐడికి అనుకూలంగా ఏపీ హైకోర్టులో తీర్పు వస్తే దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఈరోజు బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన విచారణ జరిపిన సుప్రీంకోర్టు వారికి ఇంటరిమ్ ప్రొటెక్షన్ ను కంటిన్యూ చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మళ్లీ వీరంతా కూడా ఈ ముగ్గురు కూడా ట్రయల్ కోర్టును ఆశ్రయించాల్సి ఉంది. సో ట్రయల్ కోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే వాటన్నిటిని పరిశీలించి ఆ కేసులో ఉన్నటువంటి మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. సో వీరి తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ దవే, నిరంజన్ రెడ్డి వీరందరూ కూడా హాజరై తమ వాదనలు వినిపించినటువంటి పరిస్థితి. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.